వెనుకబాటుతనానికి ముందు వరుసలో ఉన్న శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రాన్ని మార్చేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఈరోజు వామపక్ష నేతలు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారని తీవ్ర మదనపాటు గురవడమే కాకుండా ఎర్ర జెండాను ఆపాదించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ముచ్చెమటలు పట్టిస్తున్నట్టు వామపక్ష నేతలు అభివృద్ధికి తమతో పాటు నడవాలని హితవు పలుకుతున్నారు. ఈ విషయంలో ఉద్యమాల పురిటికట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ఉద్యమకారులు కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు వారిని ఎలా మదనపాటు గురి చేస్తున్నాయి. ప్రశ్న ఆయన ఎవరిని ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి విందాం. చూస్తే కనుక ఏమన్నారు ఆయన, అసలు ఆయన మళ్ళీ వామపక్షాలకు సంబంధించినంత వరకు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని. 2 సంవత్సరాల్లో డేటా సెంటర్ వస్తే విజయనగరం రూపురేఖలే మారిపోతాయి. మన దగ్గర మాట్లాడితే ఎర్రజెండా, మాట్లాడితే యాజిటేషన్, మాట్లాడితే మేమేమో మా దగ్గరికే రావద్దు, ఏమి చెయ్యొద్దంటే ఎవరు ఏం చేయగలరు? అలాగని చెప్పి రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వం కాదు ఇది. మీరు ఒకవేళ భూమిస్తే మీరు బాగుపడాలి, పరిశ్రమ రావాలి, ప్రజలు బాగుపడాలి. విన్ విన్ సిచ్యువేషన్. మన జిల్లాకి పౌర విమానయాన శాఖ మంత్రి ఉన్నారు. భోగాపురంలో ఒక ఎయిర్పోర్ట్ అవుతుంది, శ్రీకాకుళంలో అక్కర్లేదు. కానీ శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని పలాసకి ఒక ఎయిర్పోర్ట్ మంజూరు చేశారు. అక్కడ కావలసిన భూమి 1000 ఎకరాలే, 30 చెరువులు నీరు సాగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెప్పింది అర్థం చేసుకోలేదు. పోనీ 1 ఎకరా భూమి ఉంటే సగం ఇవ్వండి, సగం మీ దగ్గర పెట్టుకోండి. ఆ సగం భూమి ఇప్పుడు ఒక 20 లక్షలు వాల్యూ ఉంటే మీరు ఎయిర్పోర్ట్ కడితే ఆ 20 లక్షల్ని 60 లక్షలు అవుతుందన్నా అర్థం చేసి మేమేమో అభివృద్ధి చేస్తామంటున్నా కూడాను అడుగడుగున ఆటంకాలు కలిగిస్తున్నటువంటి వామపక్ష నాయకులు తీరు మార్చుకోవాలి. ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం అనుమతులు తెచ్చుకొని భూసేకరణ కోసం వెళ్తే అక్కడ మాత్రం ఎర్ర జెండా పాతి అడుగడుగున అడ్డంగలిస్తున్నారు. అసలు ఈ విషయంపై అచ్చెన్నాయుడు మదనపాటుకు వామపక్ష నాయకులు ఎర్ర జెండాయే కారణమా? గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు కోటబొమ్మలలో మొన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ మాకు అడుగడుగున ఎర్ర జెండా అడ్డు తగులుతుంది, యాజిటేషన్లు చేస్తుంటారు, ఉద్యమాలు చేస్తుంటారు అని చెప్పి ఈరోజు ఒక తప్పుడు ప్రసారం చేస్తూ, అంతేకాకుండా విజయనగరంలో భూములు ఇచ్చేస్తారని చెప్పి ప్రజలకు అబద్ధాలు ప్రసారం అనేది చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా అచ్చెన్నాయుడు గారు, ఈ శ్రీకాకుళం జిల్లాలో మీరు చేస్తున్నది విధ్వంసమా అభివృద్ధి? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకనంటే ఈరోజు మీరు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైనా మీరు అభివృద్ధి చేసినారని అడుగుతున్నాం. ఈ శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి అంటే ఏంటి? ప్రజల జీవన ప్రమాణంలో మార్పు రావాలా? ప్రజల జీవన ప్రమాణంలో మార్పు రావాలంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసి శివర భూముల వరకు 2 పంటలకి నీరిస్తే జిల్లా సస్యశ్యామలం అవుద్ది, ప్రజల ఆదాయం పెరుగుద్ది, కొనుగోలు చేతి పెరుగుద్ది, తద్వారా వ్యవసాయ ఆధార పరిశ్రమ వస్తుంది, జిల్లా విద్య వైద్య రంగాల్లో అభివృద్ధి చెంది. మీరు వచ్చాడు లేదు. ఈరోజు ప్రజల సంపద తీసుకెళ్లి కార్పొరేట్ల కంపెనీలు కట్టబెట్టాలని మీరు చూస్తారు. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని మీరు మొత్తం అంతా కూడా వడ్డానని విధ్వంసం చేయాలని పూనుకుంటారు. లక్షలాది మొక్కల్ని మీరు నరికేసి ఇవాళ పర్యావరణానికి, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకి పెను ముప్పు ఏర్పడుతుంది. ఇవాళ ప్రజల ఆస్తుల్ని, ప్రకృతి సంపదల్ని కార్పొరేట్ కంపెనీలకి మీరు కట్టబెట్టమే అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. కానీ అటువంటి ప్రస్తావన ఆయన ఏం తేలట్లేదు. కేవలం అభివృద్ధి చేస్తాం, 1000 ఎకరాల స్థలం ఇవ్వండి, భూములకు కూడా ధరలు పెరుగుతాయి, ఆ ప్రాంత వాసులకు ఉపాధి కలుగుతుంది, ఎన్నాళ్ళు ఇలాంటి వెనుకబాటుతనం జీవనం సాగిస్తారు, అభివృద్ధిగా ముందుకు వెళ్దామని ఆయన మీతో ప్రాధాయపడే పరిస్థితి ఉంది. అయ్యా అచ్చెన్నాయుడు గారు, మీరు గతంలో చెప్పినారు మీ నియోజకవర్గం కాకిరాపల్లి థర్మల్ ప్లాంట్ వస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది, ఉపాధి వస్తుంది అని చెప్పి 2020 ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకొని 3 రైతుల్ని పొట్లు పెట్టుకొని ఇవాళ మీరు తీసుకోరు. అక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాడు అచ్చెన్నాయుడు గారు? ప్రజలకు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏమీ లేదు, సరే కదా. ఈరోజు ఆ భూమిని బ్యాంకులో తాకా పెట్టి మొత్తం ఉడాయించేస్తే ఆ భూమి తీసుకెళ్ళి
సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి అతి తక్కువ ఖరీదు రిజిస్ట్రేషన్ విత్ రిజిస్ట్రేషన్ ఎకరా 8 లక్షలు చెప్పున మీరు ఎందుకు అమ్మినారు అని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు, రైతులకు న్యాయం చేస్తామన్నారు. మీరు గిట్టుబాటు ధర ఇవ్వలేదు, జీడిపోటు ఏర్పాటు చేయలేదు. ఇవాళ రైతులకి మోసగించడం కాదా అని మేము అడుగుతున్నాం. మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు. మేము ఎర్ర జెండా ప్రజల పక్షాన ఉంటుంది, శ్రమజీవుల పక్షాన ఉంటుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. అది ఎర్ర జెండా, అది ప్రపంచవ్యాప్తంగా చేసే పనే. అది అందుకోసం ప్రజల పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ ఈ ఎర్ర జెండా ప్రజల పక్షానే ఉండండి, ప్రజల మనుగడని వారి తాలూకా భవితను కూడా దృష్టిలో పెట్టుకొని సహకరిస్తే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి దోహదపడుతుంది. ఏ ఆటంకాలు మీకు అవరోధంగా నిలిచినాయి, వారు నష్టపోతున్నారు అంటున్నారు. ఆ నష్టపరిహారం కూడా చెల్లించేందుకు ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గేదని ఒక భరోసా గడిస్తుంది. అయ్యా, ఈరోజు శ్రీకాకుళం తీర ప్రాంతం అంతా కూడా ఈ రేరు ఎర్త్ మినరల్ కోసం ఈరోజు ఆదాని కంపెనీకి మీరు కట్టబెట్టినారు. ఈ ఆదాని కంపెనీ కట్టబెట్టడంతో మొత్తం పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. అంతేకాకుండా పంట భూములు ఉప్పు నీటి భూములుగా మారిపోతాయి. అంతేకాదు ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని మీరు విస్మరించి వేలాది మంది మత్స్యకారుల్ని ఇవాళ సముద్ర తీర ప్రాంతం నుంచి వెళ్ళగొడతానికి కొట్టడానికి పూనుకొట్టారు. ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు ఒకవైపున థర్మల్ పవర్ ప్లాంట్లు పోతుంది, ఒకవైపు అణువిద్యుత్ కేంద్రంతో ఇవాళ మొత్తం ప్రజల సంపదంతా కూడా మీరు కార్పొరేట్ సంపదలుగా మీరు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తారు. అదే కార్పొరేట్ల అభివృద్ధి, ప్రజల అభివృద్ధి అని మేము అడుగుతున్నాం. అందుకోసం విధ్వంసకర ప్రాజెక్టులు వెంటనే రద్దు చేసి ఈ జిల్లా సస్యశ్యామలం అవడానికి ప్రవహించే బంగారం నీరు, ఆ ప్రవహించే బంగారాన్ని చివరి వరకు మీరు తీసుకెళ్తే ఈ జిల్లా సస్యశ్యామలం అవుద్ది. అందుకోసం జిల్లా అభివృద్ధి కోసం మేము నిరంతరము పోరాడతాం, పోట్లాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం. కానీ ఒక వ్యవసాయ శాఖ మంత్రి, అదే మత్స్యకార శాఖ మంత్రిగా 193 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం ఆదుకుంటుంది. వ్యవసాయ శ్రీకాకుళం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఎక్కడ కూడా ఆటంకం కలిగించట్లు. దాంతో పాటు ఈరోజు అభివృద్ధి మాత్రం జరగాలి. ఆధునీకరణ దిశగా వెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా తలదండేలా ఉండాలని తండ్రి కొడుకులు పడుతున్నట్టు తపన మీరు ఆటంకం కలిగి. అభివృద్ధి ఏది? ఎవరి అభివృద్ధి? ప్రజల అభివృద్ధి, కార్పొరేట్ కంపెనీల అభివృద్ధి? మేము ప్రజల అభివృద్ధి అని చెప్తున్నాం. మీరు చెప్తాను, మీరు రైతాంగానికి ఒక్క సిల్లి గవ కూడా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు తేలేదు. 20 సంవత్సరాలు అవుతుంది మీ నియోజకవర్గంలో ఉంది ఆఫ్షోర్ రిజర్వాయర్. ఆఫ్షోర్ రిజర్వాయర్కి ఇవాళ అతిగతి లేదు, అక్కడికి అవసరం లేదు. కోటబొమ్మల మండలం కొండపేట లిఫ్ట్ గత 2020 నుంచి మూతపడింది. దానికి 10 పైసలు నిధులు మీరు తెచ్చుకోలేకపోయారు. మీరు అభివృద్ధి కోసం మాట్లాడతారు. ఇలాంటి అబద్ధ ప్రచారాలు ప్రజలు నమ్మరు, ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు. ప్రజలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ విధ్వంసకర అభివృద్ధిని వ్యతిరేకిస్తారని చెప్పి తెలియజేస్తాం. వారు చేస్తున్న ప్రయత్నంలో అడుగడుగున కూడా ఎర్ర జెండా ఆటంకంగా నిలుస్తుంది. వారందరూ కూడా ప్రజలను ఆందోళనకు బాట పట్టించే పరిస్థితి. ఈ పరిస్థితి పరిణామాలను అతిక్రమించేందుకు మాత్రం తమతో సహకరిస్తే శ్రీకాకుళం జిల్లా ముఖస్థితిని మార్చాలని తాము చేస్తున్న ప్రయత్నంలో ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ విషయంలో రైతులు సుముఖంగా ఉన్నా కూడాను వామపక్ష నాయకులు వెళ్ళి వాళ్ళు ప్రలోభ పెట్టి ఈరోజు ఉద్యమం బాట పట్టిస్తున్నారు. తమను చెమటలు పట్టిస్తున్నటువంటి ఈ పరిణామాల నుండి అతిక్రమించి ఈరోజు ఆ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మాత్రం అవసరం అనుకున్నటువంటి భూమిని సేకరించి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి అడుగుతున్నది. కాకపోతే ఈరోజు ప్రజల పక్షాన ఆ ప్రాంతం మనుగడను కాపాడేందుకు తాము ప్రజల పక్షాన ఉంటాం. ఉద్దానం ప్రాంతం అంటే ఒక మినీ ఊటీగా చెప్పుకున్నట్టు ఆ ప్రాంతం పూర్తిగా కనుమరుగైపోయి ఆ భూమిని కార్పొరేట్ యాజమాన్లు కట్టబెట్టేందుకు చేస్తున్నట్టు అభివృద్ధిగానే వారు అభివర్ణిస్తున్నారు. ఈ విషయంలో ఎర్ర జెండాను ఆపాదించినటువంటి అచ్చెన్నాయుడు వామపక్ష నాయకులకు క్షమాపణ చెప్తారా, లేకపోతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అవసరమైనటువంటి పరిశ్రమలు నిర్మిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.